సిద్దిపేట జిల్లాలో బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. కుకునూరుపల్లి మండలం లంకగూరం గ్రామంలో ఇరు పార్టీల మధ్య ఫర్నిచర్ల విషయంలో గొడవ చెలరేగింది. పంచాయతీ కార్యాలయంలో ఫర్నిచర్లను ధ్వంసం చేశారంటూ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. ఆరోపణల కాస్త కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణకు దారితీసింది. పెట్టి కాంగ్రెస్ పార్టీ అని ఒక బదనాం లేపుతున్నారు. ఇది మేము చేసిందైతే ఫస్ట్ ఫోటో మీకు చూపించిన మేము సిబ్బందికి అప్పయిపోయినాము, తాళం వేసుకున్నారు. ఇగో సెకండ్ టైంకి వచ్చినాక ఇగో ఇవన్నీ చేసి దౌర్జన్యం చేసిర్రు, కాంగ్రెస్ వాళ్ళు చేసిరని మా మీద దుష్ప్రచారం చేసుకుంటా కఠినమైన చర్యలు తీసుకోవాలి. కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఎవరి మీద తీసుకోవాలి? ఎవరైతే తప్పు చేసిర్రో, ఎవరైతే ధ్వంసం చేసిర్రో వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి. దయచేసి చెప్తున్న సిపి గారికైనా, ఎస్ఐ అయినా, సిఐ అయినా వీళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి. మా ఊరు పేరు ఖరాబ్ చేస్తుండు. దయచేసి అర్థం చేసుకోవాలి. మేము బెదిరించుడు కాదు, బెదిరించేది వాళ్ళు. నిన్న 31 రాత్రి 20 మంది లగడారం స్టార్టింగ్ లో ఉన్నాడు. సిఐ గారు వచ్చి వాళ్ళనే చెల్ల చెదరు కొట్టిండు, ఎలగొట్టిండు. చేసింది వాళ్ళు. భౌతిక దాడులకు పాల్పడనీకి, కొట్టనీకి గుండాల లెక్క తయారు చేసి ఒక 10-20 మందిని చేసి మమ్మల్ని కొడుతున్నారు అంటారు. కొట్టనీకి, చంపనీకి తయారైన వాళ్ళు, మేము కాదు. దయచేసి అర్థం చేసుకోవాలి. ఎవరైనా ఒకటే మాట, మేము అట్లా చేసేటోళ్ళం అయితే మేము గొడవలు చెయ్యము. కాంగ్రెస్ పార్టీ అంటే సరే మేము ఎలా ఉంటాలో మాకు తెలుసు.